విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు మూవీలో మరి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్తో మనందరినీ ఇక్కడ గడగడలాడించిన క్యారెక్టర్ యాక్టర్స్ చేసేటప్పుడు అటు చూసి అని చెప్పేసి అవునవును మీరు అది అట్లేం లేకుండా జస్ట్ కంప్లైంట్ రాయడానికి పేపర్ పెడతాడు. వెళ్తే ఎప్పుడు ఉండే ఎలా అనిపించింది సార్? ఎట్లొచ్చింది అవకాశం? కానీ కోర్ట్ మూవీలో చేయటం నా అదృష్టం అండి. ఈ ఎగ్జామ్స్ టైము ఆ పిల్లలందరూ కొంచెం హడావిడిగా ఉంటారు. సో అయినా కానీ ఈ టైంలో వచ్చి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. ఎంతో బాగుండే సినిమా ఎంతో కనెక్టింగ్గా ఉంటే కానీ. మంగపతి క్యారెక్టర్ ఎలా అనిపించింది? మంగపతి క్యారెక్టర్ అంటే అంటే అది చెప్తున్నా కదండి, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి వాళ్ళకి. అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? అమ్మ కాడి నుంచి చూస్తే ప్రభావతి కాడి నుంచి, ఫాదర్ రాజశేఖర్, ఏ క్యారెక్టర్ కూడా ఏది లేకపోయినా కానీ. పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారు. పుష్ప 2లో ఉన్నానండి. ఎక్కడ సార్ అది? లాస్ట్లో అంటే 3కి లీడ్ కోసం మమ్మల్ని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు మూవీలో మరి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్తో మనందరినీ ఇక్కడ గడగడలాడించిన క్యారెక్టర్ మీ అందరికి గుర్తుంది కదా. ఆయన ఇచ్చే అంటే ఉన్న నిడివి తక్కువైనా కానీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అబ్బా ఒక్కొక్కటి మాత్రం అమ్మ పోలీసులు అంటే భయపడాలి అనే ఒకటి ఉంటుంది చూసారా, ఆ టైప్లో భయపెట్టిన క్యారెక్టర్ ఒకటి ఉంది. మరి ఆ క్యారెక్టర్ చేసిన జ్వాలాకోటి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అండ్ ఆయన వీటికంటే ముందు బోల్డ్ అనే మూవీస్ కూడా యాక్ట్ చేశారు. సో ఆయన సినీ రంగ ప్రయాణం కానీ అండ్ ఈ కోర్టు ద్వారా వచ్చిన పేరు కానీ, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. తనకి ఫుల్ హ్యాపీ, ఖుష్, కోర్టు తెచ్చిన హ్యాపీనెస్ మొత్తం మీ ఫేస్లో అనిపిస్తుంది. అవునండి, చాలా మంచి మూవీలో చేశాను, చాలా మంచి తృప్తిగా ఉంది, హ్యాపీగా. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు పర్టికులర్గా ఒకటి చెప్పాలి సార్. హర్షవర్ధన్ గారితో మాట్లాడేటప్పుడు మంగపతి గారు ఉంటారు అండ్ హర్షవర్ధన్ గారు కంప్లైంట్ రాయాలి అని అంటే ఎవరైనా కానీ అటు చూసి ఇవ్వు అని అంటారు, మీరైతే అని చెప్పేసి చేత్తో చూపిస్తారు. ఇదేంది అని చెప్పేసి ఐకానిక్ గా సంథింగ్ అనిపించింది. ఆ పేపర్ అడుగుతాడు, యా కంప్లైంట్ రాయడానికి పేపర్ అడుగుతాడు. వెళ్తే ఎప్పుడు ఉండే అంటే యూజువల్గా యాక్టర్స్ చేసేటప్పుడు అటు చూసి అని చెప్పేసి. అవునవును, మీరు అది అట్లేం లేకుండా జస్ట్ సింపుల్గా వేసేసారు. ఎలా అనిపించింది సార్? ఎట్లొచ్చింది అవకాశం? కానీ ఏంటి అది నిజంగా కోర్ట్ మూవీలో చేయటం నా అదృష్టం అండి. నాగార్జున అని మా ఫ్రెండ్ ఉన్నాడు, తమ్ముడు అవుతాడు. వాటి ద్వారా డైరెక్టర్ గారికి నా ఫోటోలు ఏదో పంపించాడు. ఇట్లా ఉన్నాడు అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్, ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఇమీడియట్లీ డైరెక్టర్ గారు రమ్మన్నారు. ఆఫీస్కి రండి సార్ ఒకసారి అంటే వెళ్ళి ఆయన ఎలాగని చేసి స్టోరీ చెప్పారు. చెప్తున్నప్పుడే చెప్పాను, ఇది 50 రూపాయలు అంటే వస్తాయండి ఈజీగా అన్నాను. అంటే 50 కోర్స్ 50 రూపాయలు ఈజీగా వస్తాయండి దీని మీద మీరు అంటే ఆయన చెప్పి. ఇంకా మనకేంటి, ఆయన అసలు క్లైమాక్స్ ఏం చెప్పలా. ఆ సినిమాలో అసలు దీంట్లో ఉండే క్లైమాక్స్ అంటే ఆ 16 నిమిషాలు వాళ్ళు అక్కడ ఏం చేశారు, రూమ్లో అనేది ఉంటుంది కదా, పిల్లలు ఎవరు ఊహలు వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే ఎవరి మనస్తత్వం అనేది అంటే వాళ్ళు ఆలోచించుకుంటారు. అలా అసలు అది చెప్పకుండానే చెప్పాడు. ఇప్పుడు అది రివీల్ అయిన తర్వాత ఇంకా పెరుగుతాయి కలెక్షన్స్, ఇంకా పెరుగుతాయి. అంటే మనం చెప్పిన 50 రూపాయలు కాకుండా ఇంకా వస్తాయి. కానీ సార్ ఎగ్జాక్ట్గా మార్చ్ అనేటప్పటికి ఒక ఎగ్జామ్స్ టైం. అవునండి, ఈ ఎగ్జామ్స్ టైము ఆ పిల్లలందరూ కొంచెం హడావిడిగా ఉంటారు. సో అయినా కానీ ఈ టైంలో వచ్చి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. అవునండి, అసలు ప్రేక్షకుల మనసును దోచుకుంటే అంటే ఎంతో బాగుండే సినిమా ఎంతో కనెక్టింగ్గా ఉంటే కానీ అంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంటే ఈ పరిస్థితి అంటే ఆ ఏజ్లో ఉన్నోళ్ళు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మంగపతి లాంటి ఏజ్లో అంటే ఆ రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అడ్వకేట్గా ఇప్పుడు ప్రియదర్శి గారు అద్భుతంగా ఆయన సినిమాలు అసలు మన మల్లేశం కానీ బలగం కానీ ఇది కానీ ఆయన ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ఆయన ఇందులో కూడా ఆయన చాలా అంటే సినిమా హిట్ చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడు 4 పాటలు ఫైట్స్ పెట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ అది అసలు ఏం చేయలేదు. నిజంగా ఈ సినిమా చేయటం అనేది నాని గారి గట్స్ కాబట్టి ఈ సినిమా చేశారు. మామూలు వాళ్ళు ఈ సినిమా వచ్చి మేము చేస్తామని చేసే పరిస్థితి కాదు ఇది. నిజంగా ఈ సినిమా హీరో నాని గారు. ఓకే,
అంటే ఈ సినిమాని ముందుకు నడిపించిన వ్యక్తిలో డెఫినెట్గా ఆ గట్స్ కావాలి. ఉమ్, అంటే ఆ కథను నమ్మటం, కొత్త డైరెక్టర్ అయినా అతను నమ్మటం, ఆ, ఈ క్యారెక్టర్కి అని చెప్పేసి చెప్పినప్పుడు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయటం, అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయటం, ఉమ్, దీనికి మంగపతి గారు, దీనికి హర్షవర్ధన్ గారు, దీనికి ఇది గారు అని చెప్పడం కూడా మా అదృష్టం, అందరూ అదృష్టం అది. యా. సో పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకోండి సార్. చెప్పండి సార్. ఏంటంటే మంగపతి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? మంగపతి క్యారెక్టర్ అంటే అంటే అది చెప్తున్నా కదండి, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి వాళ్ళకి బాధ్యత, అంటే బాధ్యతతో భయంతో కూడిన బాధ్యత అది. భయంతో వాస్తవంగా కూడుకున్న బాధ్యత. ఏమైద్ది, మన పరువు పోతే ఏంటి పరిస్థితి, ఇన్నాళ్ళు మనం దీన్ని కాపాడుకుంటూ వచ్చాం. ప్రతి ఆడపిల్లని అపురూపంగా చూసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు కానీ, మేనమామలు కానీ. తల్లిదండ్రులకి అంటే తండ్రికి ఎంత ఇది ఉంటుందో మేనమామకు కూడా అంతే కేరింగ్ ఉంటుంది పాప మీద, వీళ్ళ మీద. వీళ్ళని ఏంది చక్కగా పెంచాము, ఎత్తుకున్నాం, చదివించిన తర్వాత వాళ్ళకి ఒక మంచి సంబంధం వస్తే చూసి ఆనందించి అలా ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా మా అమ్మాయి ఇంటర్ అయిపోగాలను, డిగ్రీ అయిపోగాలను ఎవరైనా లవ్ చేసి వెళ్ళిపోతే బాగుండని ఎవరు అనుకోరు కదా. ఎవరు అనుకోరు సార్. అలాంటిది ఏదన్నా జరిగిద్దేమో అనేటువంటి మంగపతి క్యారెక్టర్. అందులో శివాజీ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆయన మామూలుగానే ఏదైనా ఉంటే ప్రశ్నిస్తాడు. అట్లాంటిది పిల్లలు ఇలా దారి తప్పుతున్నారు అన్నప్పుడు ఇంకా అది అతను ఆవేశాన్ని ఆపలేం. ఓకే సార్. బయట దాంట్లో బ్రహ్మాండంగా చేశారు ఆయన. బయట ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది సార్, చెప్పండి. ఏంటంటే మంగపతి రైటా రాంగా అని చెప్పేసి ఒక డిఫరెంట్ డిస్కషన్. ఏ క్యారెక్టర్కి కూడా ఇప్పటి వరకు అలా ఓన్ చేసుకొని ఇది తప్ప ఇది కరెక్టా అన్న సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. పోతురాజ్ సినిమా అనేది ఒకటి చూస్తే కమల్ హాసన్ గారిది 2 కథలు చెప్తారు వాళ్ళు, ఎవరి యాంగిల్లో వాళ్ళు చెప్తారు. అటు నుంచి అటు చెప్పినప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇటు నుంచి ఇటు చూస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు చాలా అసలు అంత అంటే పిల్లలు ఈ టైంలో అట్లా ఉన్నారా అనేది చాలా కొంచెం ఆలోచించే విషయం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చూస్తే వాళ్ళు ఏంది అసలు ఆ రూమ్లో ఏం జరిగిందని చూపించిన తర్వాత మనకే అరే అనిపించేసింది. ఏదేదో అనుకున్న మైండ్ సెట్లో అరే అనిపించింది. అది మంగపతి గారికి అంటే ఇన్నాళ్ళు పెంచుకున్న తర్వాత ఈ మన పాప చేజారిపోతుంది, మన పరువు పోతుంది అనేటువంటి దీంట్లో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే. ఇక్కడ ఎవరు రాంగ్ రైట్ అనేది మనం చెప్పలేం. అండ్ ఈ స్క్రిప్ట్ ని ఇంత బ్రిలియంట్ గా హ్యాండిల్ చేసిన రామ్ జగదీష్ గారి గురించి కూడా నిజంగా బ్రహ్మాండం. చాలా తెలివి, చాలా కూలు. తనకేం కావాలో చాలా కూల్గా హ్యాపీగా, అసలు ఎక్కడా నాకు తెలిసి హడావుడి పడింది ఎక్కడా లేదు. చాలా కూల్గా తనకి అంటే ఆల్రెడీ ఆయన సినిమా రాసుకునేటప్పుడే చూసేసాడు. 1.5 years 2 years చెప్తున్నారు సారు. ఆయన చూసేసాడు సినిమాని. ఈ హిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆయన అప్పుడే చూశాడు. చూసేసి ఏ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది, ఏమేం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో డ్యూయెట్లు కానీ ఫైట్స్ కానీ ఏం లేకుండా ఒక సినిమాని ఒక చిన్న లైన్ అట్ట పట్టుకొని దీని మీద రావడం అనేది చాలా టాలెంట్గా. కానీ ఇంకొక విషయం అనేది కూడా పర్టికులర్గా మాట్లాడుకోవాలి సార్. ఎప్పుడైనా కానీ ఒక మన ఇంటి అమ్మాయిని ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనేటప్పటికీ అది వైలెంట్గా చూపించే విధానం అనేది మనం చూసాం. అవును. ఒక్క రక్తపు చుక్క అనేది కూడా పడకుండా డీల్ ఫైట్ విధానం. అవును. అది సినిమాలో ఫైట్ ఉంది అంటే అది నేను వాడిని రోషన్ని కొట్టేది అదే ఫైట్. ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తూ మంగపతి వారి మీదకి వస్తుంటే అని వాడి మీద అదే ఫైట్ నాకు తెలిసి. ఓకే, మరి ఆ ఫైట్ కంపోజ్ చేసింది ఎవరు సార్? మీరేనా? డైరెక్టర్ గారు 2 బేకండి అన్నాడు. ఓకే సార్, ఈ మూవీకి మీకు వచ్చిన గుర్తింపు కానీ సో అంతా దట్ వాస్ డిఫరెంట్. కాకపోతే మీ ప్రయాణం అప్పుడు మొదలైంది కదా సార్? అవునండి. ఎప్పుడు మొదలైంది సార్? ఇంచుమించు 2007 అండి. ఓకే. మన మరుదూరి రాజా గారు ఆయన 150 సినిమాలకు, అప్పటికి 150 సినిమాల దాకా మోర్ దెన్ రాసున్నాడు. రైటింగ్ రాసున్నాడు. ఆయన ఒకే ఒక సినిమా చేశాడు, ఇంక చేయను అని కూడా చెప్పాడు నాకు. చాలా మంది చేయను, ఒక సినిమా చాలు అన్నాడు. దాంట్లో చేశాను నేను. ఓకే. దాంట్లో అధ్యక్ష అనే అందరికి వందనాలని ఆ మూవీ అది, దాంట్లో తీసుకున్నాడు ఆయన. నేను వెళ్ళి అడిగాను, అన్నయ్య ఎట్లా, అప్పుడు చాలా అంటే ఒక చిన్న వయసు, నేను చేయాలనుకుంటున్నాను సినిమాలు అంటే అని చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఫస్ట్ సినిమా. ఈ ఇండస్ట్రీ సైడ్ రావడానికి యాక్చువల్గా మిమ్మల్ని ప్రోత్సహించింది కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా? ఏం లేదండి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నేను చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బడికి పోకుండా గుడికి పోయిన రోజులు ఉన్నాయి. గుడి అంటే నాకు సినిమా. బడికి పోకుండా గుడికి పోయి ఉన్నాను. సినిమా అంటే అదొక
ఇన్బిల్ట్ చెప్పొచ్చో లేదో, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళామంటే ఇప్పుడున్న పిల్లలు మళ్ళీ ఇదవుతారు. యా. సినిమా అంటే ఇష్టంగా ఉండేది. ఆ సినిమా మీద వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకునే టాపిక్ కానీ, లేకపోతే సినిమా ఇలా కాకపోతే ఇలా కదా అనేది. కానీ ఇక్కడికి వచ్చిన తెలిసింది ఎన్ని కష్టాలు ఉంటాయి. అంటే ఏది స్క్రిప్ట్ వైజ్గా కానీ, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంటే మనం అక్కడ కూర్చొని సినిమా ఇట్ట కాదు అట్లా తీయాలనేదో మనం మాటలు వదులుతుంటాం. వదిలేసుకుంటాం మాటలు. కానీ అది చాలా కష్టమైన విషయం అండి. అందులో కోర్టు లాంటి మూవీని హ్యాండిల్ చేయటం, అలాంటి స్క్రిప్ట్ తయారు చేసుకొని చాలా సున్నితమైన అంశం అండి అది. ఏమాత్రం పోక్స్ యాక్ట్ అనేది అటు ఇటుగా అంటే ఆ యాక్ట్ గురించి కొంచెం అటు ఇటు అయినా కానీ సినిమా ఇబ్బంది పడిపోద్ది. రైట్. ఎక్కడ అసలు చాలా ధైర్యంగా ఆ విషయం మీద చాలా ధైర్యంగా జగదీష్ గారు కానీ, నాని గారు కానీ సినిమా నడిపించారు. ఎక్కడ డ్రాప్ కాదండి సినిమా, ఎక్కడా లేదు అస్సలు. కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ లవ్ స్టోరీ అనేది ఒక రకంగా కొంతమందికి అంటే ఆ ఏజ్ లో ఉన్న చూసే యూత్ కి అది క్యూట్ గా అనిపించచ్చు, అవును. ఇంకొంతమందికి ఏంటిది అని కూడా కొన్ని అనిపించదు. కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది చూడండి సార్, అందరికీ నచ్చే యూనివర్సల్ పాయింట్ లాగా అయిపోయింది. నాకు తెలిసి జనరేషన్కి ఒక లవ్ స్టోరీ వచ్చిందండి అప్పుడు, సీతాకోచిలకి ఒకటి. రైట్. ఇంకొంచెం తర్వాత నువ్వే కావాలని, లేకపోతే కొన్ని అంటే ఒక జనరేషన్కి ఇది జనరేషన్కి ఇది ఇక ఇంకో 10-15 సంవత్సరాలు గుర్తుండిపోద్ది ఇట్లానే ఈ సినిమా. అంటే ఎప్పుడో వచ్చి సీతాకోచిలుగా మనం చెప్పుకుంటున్నామంటే అది కూడా ఇలానే ఉంటుంది, పెద్దింటి చిన్నింటి అనే ఉంటుంది అనమాట. ఎప్పుడు దాదాపు నాకు తెలిసి 45 ఏళ్ళు పైన అవుతుంది సీతాకోచిలు. కాళీ గారు చిన్నపిల్లడిగా చేస్తున్నాడు అన్న. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అలాగే చెప్పుకుంటారండి. ఈ కోర్ట్ అనే మూవీ ఇంకొక 2-3 దశాబ్దాలు చెప్పుకుంటారు. అంటే యాజ్ ఎ యాక్టర్గా మీరు ఇందులో అంటే అడుగు పెట్టారు కదా సార్, 2007లో అడుగు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది సార్ గుర్తింపు రావడానికి ప్రాపర్గా? అంటే చేస్తున్నానండి, సినిమాలు చేస్తున్నాను. కీచకాన్ని మా వీరబాబు గారు డైరెక్టర్, నాగబైరి వీరబాబు గారు డైరెక్టర్. తర్వాత ఆటగదరా శివాని చంద్రసిద్ధార్థ గారు, క్రిష్ గారి బ్యానర్లో ఇప్పుడు 4 చేస్తున్నాను నేను. క్రిష్ గారు 9 hours వెబ్ సిరీస్ కానీ లీడ్ రోల్ అది. ఓకే. కన్యాశుల్కం అది రావాలి. అరేబియన్ కడలి ఇప్పుడు ఘాటీ చేస్తున్నారు, రేపు నెల 18 ఘాటీ రిలీజ్ ఉంది అనుష్క గారిది. గుర్తింపు అంటే సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మనం ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, అవునండి, గుర్తింపు పడే ఒక ఫ్రేమ్ చాలు సార్. గుర్తింపు రావడానికి ఒక ఫ్రేమ్. ఘాటి విశేషాలు ఏంటి సార్? ఘాటి చాలా బాగా వస్తుందండి. అంటే అనుష్క గారిని ఇప్పుడు దాకా మనం చూసిన విధానం కాకుండా, మేమైతే అనుష్క గారిని ఇప్పటి వరకు ఒక హీరోయిన్ గా, అవునండి, అంటే అరుంధతిలో ఉన్న రోల్ ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్. బాహుబలి ఇట్లాంటి క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది ఘాటి అనే సినిమా. ఏంటి సార్ కంప్లీట్ రక్తము కత్తి ఇవేనా? అది లేదు అంటే మనకి వైలెంట్ అంటే తెలియదు, చెప్పలేను నేను వాస్తవంగా. సినిమా అంటే మంచి ఒక సీన్ మాత్రం ఆయన వాతావరణం లేదు అనుకున్న టైంలో చేసిన విధానం చాలా బాగుంది క్రిష్ గారు. ఓకే. ఇంక ప్యాకప్ అనుకుంటున్నాం, అసలు దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నాడు. ఓకే. అందరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్న టైంలో కమాన్ అని చెప్పేసి ఇంకా లేదు, అయిపోయింది ప్యాకప్, వర్షం పడిపోతుంది ఐదు అనుకున్న టైంలో దాన్ని ఆయన అసలు క్యాప్చర్ చేసి బ్రహ్మాండంగా చేశాడు దాన్ని. అది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఎన్ని లక్షలు పోసినా, ఎన్ని కోట్లు పోసినా ఆ సెటప్, ఆ సెట్టింగ్ రాదు. ఆయన ప్రకృతి ఇచ్చింది ఆయన. ఓకే. ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూసినప్పుడు అరే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అనుష్క గారి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కావాలి అనుకునేది, అది కూడా ఆ టైప్లో ఇవ్వడము సో నైస్ అనిపించింది సార్. ఇంతకు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అందులో అదే విలన్ ఉంటారు, ఒక 1.5 దాకా వెళ్ళను. మొత్తం అయితే మీరు కూడా భయపెట్టిస్తారనమాట. చిన్న ఇది. ఎక్కువగా మిమ్మల్ని ఏ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవుతుంటారు సార్? ఇదనే లేదండి, ఇప్పుడు ఇందులో పోలీస్ క్యారెక్టర్ వేశాను. ఇప్పుడు 9 Hoursలో సపోజ్ బ్యాంక్ రాబరీ చేశాను, దొంగగా చేశాను. టైగర్ నాగేశ్వరరావు దీంట్లో ఒక విలను, సైడ్ విలన్గా చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్ ఇదేం లేదు, మనకి ఏదేస్తే సెట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఫాదర్గా కూడా చేశారు, సాఫ్ట్ రోల్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు కన్నడలో ఒకటి చేశానండి, హీరో ఫాదర్గా రిషికి కన్నడ చేశాను. అది బాగా ఏడిపించేసాం. మన జనవరి 24 రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది. ఓకే. ఫాదర్ సెంటిమెంట్తో కూడా మనకి ఇంకా రిలీజ్ కాలేదు ఇక్కడ. అది ఓకే.
రిషి అనేసి డాకు మహారాజులో విలన్ అతను. ఓకే ఓకే. వాళ్ళ అతని ఫాదర్కి వేసాను. ఆహా. ఓకే, నైస్ సార్. అంటే మీ ప్రయాణం మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా వెళ్తుంది. ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ప్రాపర్ కానీ? మాది ఒంగోలు అండి. ఒంగోలేనా? ప్రకాశం ఒంగోలు పక్కన district. ఎక్కడనా? లేదు, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు. ఒంగోలు. ఓకే. అక్కడ మొత్తం ఫుల్ అక్కడ నుంచే ఇటు హైదరాబాద్ ప్రయాణం ఎలా ఉండింది అక్కడ చిన్నప్పుడు మీ ప్రయాణం కానీ ఎట్లా? సరదా గడిచిపోయేది, బాగుండేది. నా బిజినెస్ ఉండేయండి. నాకు సిటీ బస్సులు ఉండేవి నావి, 2 బస్సులు. ఇక్కడ అక్కడ లోకల్గా సిటీ బస్సులు 2 నాయి, మా రిలేటివ్స్ అందరూ ఉండే. ఆ సిటీ బస్సులు చిన్నగా అది ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. వచ్చి ఆటోలు పెరిగినాయి. ఇంకా అక్కడి నుంచి అంటే 2002 ఆ టైంకి మ్యాక్సిమం అయిపోయింది. సో దాని తర్వాత ఏం చేయాలి అనుకున్న ప్రయాణంలో మా ఫ్రెండ్ నాగబైర వీరబాబు ఆయన ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేస్తున్నారు. అప్పుడు అలా దగ్గరికి వస్తా అట్లా ఉన్నప్పుడు మినుగురులోనే ఆయన దానికి రైటింగ్ చేస్తాడు. మినుగురులు సినిమా. అందులో నాది వార్డెన్ వేషం అని చెప్పేసి రాసుకున్నాడు. ఓకే. కొన్ని కారణాల వల్ల సినిమా ఆయన స్టోరీ వేరే ఇచ్చేసాడు, ఆయన తీయలేదు. ఇంకా అక్కడ దీంతో మళ్ళీ ఇంకొక కథ తీస్తే అది అక్కు యాదవ్ స్టోరీ కీచకాడ్ అని ఇంకోటి తయారు చేసుకున్నాడు. దాంట్లో క్యారెక్టర్ రాశాడు. ఈ మినుగురులు కూడా సార్ ఫస్ట్ ఆస్కార్ మూవీ మన ఆస్కార్ లైబ్రరీ దాంట్లో పెట్టారు. చాలా గొప్ప విషయం. యా, కానీ అందులో క్యారెక్టర్ రాకపోవడం బాధ, కొంచెం బాధ అనిపిస్తుంది. అర్రే భలే ఉంటే బాగుంటుంది. మా ఫ్రెండ్ ఆయన తయారు చేసుకున్న కథ మంచి ఆస్కార్ లైబ్రరీ ఉండడం సంతోషం. ఇంత క్యారెక్టర్ కూడా వస్తే బాగుండేది. ఎందుకంటే ఆ స్టోరీతో చాలా రోజులు ట్రావెల్ అయ్యాను నేను తనతో పాటు. ఆయన చెప్తా ఇలా అని చెప్తుంటే మన నువ్వు కొట్టడం బాగుంటే బాగుంది, లేకపోతే లేదంట. ఈ మీ సర్కిల్ ఎక్కువగా రైటర్స్ సర్కిలేనా? అట్లా ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అంటే పేర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా రైటర్స్ నేమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు రాంప్రసాద్ అని ఉన్నాడు, మాకు రైటర్ ఉన్నాడు. ఇప్పుడు సయ్యద్ గారు ఉన్నారు. రాచరికం చేశారు. అది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. ఎలా ఉంది సార్? మంచి క్యారెక్టర్. అదే పొలిటీషియన్. యా. హీరోయిన్కి మామయ్య క్యారెక్టర్. అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొంచెం వైలెన్స్, పవర్ఫుల్ రోల్ ఇవన్నీ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ దసరా తర్వాత నుంచి చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క మూవీ అనేది కూడా మీరు యాక్ట్ చేసింది రిలీజ్ అవుతూ వస్తుంది. వచ్చినాయండి. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ కదా. అంటే జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 3, ఇప్పుడు రేపు వచ్చేది 4వ మూవీ. నా 4th మూవీ అవుతుంది. ఘాటి రిలీజ్ అవుతుంది. కోర్టు మన మార్చి 14 కోర్టు వచ్చింది. అలా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క మూవీ అనేది కూడా వచ్చేస్తుంది. పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారు కదా? పుష్ప 2లో ఉన్నానండి. ఎక్కడ సార్ అది? లాస్ట్లో అంటే 3కి లీడ్ కోసం మమ్మల్ని కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ చేశారు. ఇక్కడ లాస్ట్లో జగపతి బాబు గారు. జగపతి బాబు గారితో ఆ స్టేజ్ మించి దిగుతా వస్తా ఉంటాం. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, ఎయిటింగ్ అదేదో అక్కడే అంతవరకే ఉన్నారు. మేము కొన్ని అయ్యాయి సార్? ఏమన్నా ఉన్నాయండి. థర్డ్ పార్ట్కి లీడ్ చేశారు. అప్రాక్సిమేట్ ఎంత పర్సెంట్ అయిపోయింది సార్? అది సినిమా అదేం స్టార్ట్ చేయలేదు, లీడ్ కోసం చేసి పెట్టారు. నాకు తెలిసి ఇంకా థర్డ్ పార్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్? చాలా సంతోషం వేసింది. పుష్ప హిట్ అండి, సూపర్ హిట్. ఇది సూపర్ హిట్. కోర్టు అంటే మనం చేసిన సినిమా హిట్ అవుతా అంటే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి హిట్ అవుతుంటే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. ఓకే. సరే, మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగాలనుకోండి, ఏమంటే మా క్యారెక్టర్ ఏంది, మా డేట్లు ఏంది అనేది అడగాలంటే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మీరు అలా అడగాల్సిన అవసరం లేదేమో, ఆటోమేటిక్గా గుర్తుపట్టేస్తూ ఉన్నారు. మనం అడగని అమ్మాయిని అన్నం పెట్టు, మనం అడగాల్సిందే ఉంది. కానీ ఒక మంచి గుర్తింపు మాత్రం వచ్చిందండి. అవును, అది మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించేసింది. దానికి నిజంగా నాని గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా నాగార్జునకి, ఏడి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి సార్. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి, కోర్టు మూవీ విషయానికి వచ్చేటప్పటికి అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? లేదండి, ఇది ఒక క్యారెక్టర్ బాగుంది, ఒక క్యారెక్టర్ అని అసలు ఏం లేదు. అమ్మ కాడి నుంచి చూస్తే ప్రభావతి కాడి నుంచి, ఫాదర్ రాజశేఖర్, హర్షవర్ధన్, మన ప్రియదర్శి గారు, మంగపతి గారు, పిల్లలిద్దరు వీళ్ళు కానీ అసలు ఏ క్యారెక్టర్ కూడా ఏది లేకపోయినా కానీ ఆ టేస్ట్ రాదు.
ఇది లేదు. ఇది కోర్టు గురించి చెప్పేటప్పుడు క్యారెక్టర్లు అన్నీ చెప్పాల్సింది, అందరు ఉండాల్సింది అది. యా. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం పర్టికులర్గా సర్ప్రైజ్ చేస్తుంది చూడండి అలా. అంటే అది చెప్పాలంటే మంగపతి చెప్పాలి. మంగపతిని మామూలుగా అతను అంటే ఫస్ట్ వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో కొంచెం బాగానే ఉంటాడు, కొంచెం వచ్చి ఆల్ ఆప్షన్ను ఆయన లుక్ చూడటం అది చూడటం ఏంటి అది కొంచెం వస్తున్నాను ఏదో తేడా కొడుతున్నాను అనుకున్నాను. ఒకసారిగా ఆ వేరియేషన్ మార్చేసాడు బ్రహ్మాండంగా, అసలు అది మనం ఊహించం అది. మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి సమాజంలో మార్పులు ఏదైనా తీసుకురావడానికి మూవీ అనేది ఒక మీడియంగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయము కోర్టు మూవీ అనేది కూడా నిలబెట్టిందని అనుకోవచ్చు సార్. ఈ పోక్సో యాక్ట్ ఫస్ట్ ఇది వినేటప్పటికి మీకు ఏమనిపించింది సార్? పోక్సో యాక్ట్ అంటే తెలిసి తెలియకుండా తొందరపాటు చేసేటువంటి పిల్లలకి వాళ్ళకి దీన్ని తీసుకుంటే మంచిగా ఉపయోగపడిద్దండి. కొంత పిల్లలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక భయం ఉండేది పిల్లలకి, అమ్మేమో నానేంది అమ్మ ఇది అనేది. ఇప్పుడు ఏ భయం లేకుండా వాళ్ళు చాలా ఓపెన్ దీంట్లో ఉన్నారు వీళ్ళు. మనం చెప్పేది ఏం లేదు పిల్లలకి, వాళ్ళు ఒక ఏజ్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం అవుతానే ఉంది. మనకు సలహాలు ఇచ్చేది ఉన్నారు కానీ మన సలహాలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు. ఏ సలహా చెప్పినా కానీ వాళ్ళకి చేదస్తంగానే ఉంటుంది. ఏదైనా చెప్దాం అనుకున్నా నువ్వెవరు నాకు చెప్పడానికి ఇది కాదు, నువ్వు అది కూడా కాదు. ఇప్పుడు ఏదైనా మనం చదువుతుంది అవును కదా ఏదో అవును అంటే దానికి ఇంకోటి కలిపి మనకు చెప్తున్నారు వాళ్ళు. అంటే నాలెడ్జ్ ఎలా ఉంది. ఓకే, ఒక బ్యూటిఫుల్ థింగ్ అవును సార్ అంటే మాత్రం ఇదే సార్. ఒక నాలెడ్జ్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ని కూడా మనకు కలిపిచ్చిన మూవీ ద కోర్ట్ వాస్ వెరీ వెరీ నైస్. అందులో మీరు పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ ఎవరైనా కానీ క్యారెక్టర్ ఇస్తా అని ఇవ్వలేకపోయిన సందర్భాలు కానీ, డబ్బులు తీసుకున్న అట్లా చేయలేకపోవడం కానీ అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటేనే మన మసాలా. కానీ ఏదైనా జరిగిందా సార్ మీకేమైనా పర్సనల్గా? ఉన్నాయి. ఇప్పుడు పలానా క్యారెక్టర్ అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఈ క్యారెక్టర్ లాస్ట్ మూమెంట్ కూడా మరి వేరే వాడికి వెళ్ళిపోవటం, ఆగిపోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది సార్? ఏముండదు మన దగ్గర మనకు వస్తుంది. ఇప్పుడు ఇది కోర్టు మూవీ, అసలు అది నేను చేస్తాను ఒక పార్ట్ అవుతాను. నాని గారి వాల్ పోస్టర్ మూవీలో నాకు అంత అదృష్టం అని నేను అనుకోలేదు. చాలా వాస్తవంగా అదృష్టం నాకు నాని గారి సినిమాలో చేయటం, జగదీష్ గారు ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వటం అదృష్టం మంది కాబట్టి నాకు వచ్చేసింది నాది కాబట్టి ఆ క్యారెక్టర్ నేను చేశాను అంతే. ఎన్ని రోజులు చేశారు సార్ మొత్తం షూటింగ్? అది ఒక 9 days అంతా వచ్చిందండి అంతే. 9 days. సో కోర్టులో ఉంటారు, కోర్టులో స్టేషన్లో ఆ బాబు ఇంటికాడ వెళ్తాం కదా, రోషన్ ఇంటికాడికి వెళ్ళినప్పుడు అక్కడ కథను మలుపు తిప్పేసిన వేషాలు అవే. నేను ఫైల్ చేస్తేనే పోక్సో ఇదైంది, నేనే కదా కేసు కట్టింది. అవును సార్, మీరే కట్టారు సార్. మీరు కూడా వన్ ఆఫ్ ద విలన్స్ సార్. అంతే అంతే. ఇప్పుడు నేను కేసు ఆ రోజు కేసు కట్టబట్టే కోర్టులో ఇది ఇంతమంది వీళ్ళు వాదించేవాళ్ళు కానీ కోర్టులో ఓకే సార్, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ 2 అబ్బాయిలండి. ఫ్యామిలీ ఉంటారు, 2 అబ్బాయిలు. సో ఇక్కడేనా అయితే ఒంగోలులోనా? ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఏం చదువుతున్నారు సార్ అబ్బాయిలు? పెద్ద ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు. ఓకే, నాకు ఇష్టం నాన్న అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పాను. సో ఆ ట్రెడిషన్ ఫాలో అయిపోయారు. అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, చదువుకున్నాడు, బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే నేను ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అన్నాను. ఆలోచించుకొని ఏమన్నా ఇందాక చెప్పాను కదా మన సలహా ఇస్తారని, 1-2 కలిపి ఆలోచించేసుకుని అయిపోయింది. సరే ఇక నీ ఇష్టం. ఇప్పుడు నేను వాడిని ఆపాడు అనుకోండి, మా నాన్న నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆపాడు, నేను లేకపోతే నేను పెద్ద అసలు రాజమౌళి గారు పనికిరారు, ఇంకో డైరెక్టర్ ఎవరు పనికిరారు, నేను సుకుమార్ అంత పెద్దోడిని అయిపోయేవాడిని ఏదో చెబుతారు వాళ్ళు. కానీ మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? అది 2 years అవుతుందండి. కొన్ని చేస్తున్నాడు, కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అంటే హాస్టల్ డేస్ అని, డెడ్ పిక్సెల్స్ అని, ఓకే వీటన్నిటికీ చేస్తున్నాడు. డెడ్ పిక్సెల్స్ చేశాడు. ఓకే, మీకే క్యారెక్టర్స్ ఏమి ఇవ్వలేదు? అబ్బాయి ఎందుకు సార్, ఇంట్లో ఉన్న తండ్రినే పట్టుకోకపోతే ఏం సార్ ఇది క్యారెక్టరైజేషన్లో ఏం సార్ ఇది? అంటే వాడు ఇంకా ఇచ్చేంత ఫ్రీ లేదు కదా. ఓకే, అంటే మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే భయమేమో. లేదు, పింక్ ఎలిఫెంట్లో చేశాడు. దాంట్లో చేసినప్పుడు రాజప్రసాద్ గారి కాంబినేషన్ ఒకటి ఉంటే వాళ్ళ
మేనేజర్ గారికి ఎవరు అడిగారంట అవన్నీ. ఫాదర్ నాన్నగారు వస్తారంటే నా చేసి వస్తా నాన్న ఫ్రీ ఉన్నా అంటే ముందు రాజేంద్ర ప్రసాద్ గారు కదా చేస్తాను ఇది చేసి వచ్చాను. ఓకే, అట్లయితే చేశారనమాట. ఎంతకు కొడుకు డైరెక్టర్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఇచ్చే సలహాలు కానీ లేకపోతే ఎలా ఉండింది ఏంటి? ఏం సలహా మనం ఎవరికి ఇవ్వలేం సార్. ఏం సార్ మన సలహా ఇచ్చే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అంటే కొడుకుతో కంపేర్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. ఉన్నాం. సలహా అనేది ఎందుకు పనికిరాదండి. సలహా అసలు వాస్తవంగా ఇవ్వకూడదు. బ్రహ్మానంద గారు చెప్పారు అసలు ఇవ్వకూడదు ఏందో తెలుసా సలహా అంటే సలహా ఏం ఎవరికి ఇవ్వకూడదు. మనం సలహా నచ్చితే మనం సలహా తీసుకోవటమే, అంతేగాని మనం ఉచిత అసలు సలహా అనేది ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, మరి వాళ్ళ ఇష్టాలు మేము ఇది అవుతాం మేము అవుతాం మీ ఇష్టం కానివ్వండి అంతే. ఓకే, ఒక ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసారు. మరి చిన్న అబ్బాయి ఏం చేస్తుంటారు సార్? చిన్న ఎడ్యుకేషన్ ఇంకా LLB జరుగుతుందండి, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు వాడు. మీరు తీసుకెళ్ళి కోర్టు చూపించింటారా చిన్న కొడుక్కి? సినిమానా వాళ్ళే చూసేసారు. నేను అప్పుడు ఎక్కడున్నాను, వైజాగ్లో ఉన్నాను షూట్లో. అప్పుడు వైజాగ్లో ఉన్నాను. మార్చి 14 వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరు వెళ్ళారు, వాళ్ళు పిల్లల్ని తీసుకుని. ఈ LLB అనేటప్పటికి ఇంకా ఇప్పుడు వరకు అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేటప్పటికి వన్ ఆఫ్ ద మూవీగా కోర్టు ఆ లైబ్రరీలో చేరిపోయింది. అవును, అలాంటి వాళ్ళకి బాగా పనికి వచ్చే విధంగా. అవును. నైస్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏ మూవీస్ వస్తున్నాయి సార్? ఏమైనా షూటింగ్ నడుస్తున్నాయా ఏంటి? షూటింగ్ ఇప్పుడు ఇసుకపట్నం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అండి. లాస్ట్ డే అక్కడే ఉన్నా, షూట్లో ఉన్నాను. సముద్రకని గారు, ఐశ్వర్య రాజేష్ గారు, నేను, జ్వాలాకోటి. ఈ పేరు వెనకాల ఏంటారు సార్ రహస్యం? జ్వాలాకోటి అంటే జ్వాల అనేది ఏంటి అసలు? ఏం లేదండి, అది మామూలు పేరు. అంటే జ్వాల అనేది అమ్మవారి పేరు. శ్రీ వెంకటరమణ అంటారు దేవుడి పేరు. రమణ వెంకటరమణ ఎట్లా ఉంటుంది కదా, అట్లానే అమ్మవారి పేరు అది. మా అమ్మకి ఇష్టం అమ్మవారి పేరు. ఓకే, జ్వాలామ్మకి అమ్మవారు, అమ్మకి ఇష్టం. అలా ఆమె పేరు వచ్చేటట్టుగా మాకు మా అన్నదమ్ములకి పెట్టుకుంటా వచ్చారు ఆవిడ. ఓకే ఓకే. జ్వాల అనేది ఇంటి ముందు. కోటి అనేది నార్మల్గా మనం వింటూ ఉంటాం, అదొక పేరులాగా మనం తీసుకుంటాం. అవును. కానీ ఆ జ్వాల అనేది యాడ్ చేసేటప్పటికి ఏమనిపించింది అంటే యాక్చువల్గా జ్వాల సినిమాలో ఏమన్నా సార్ ఏమన్నా యాక్ట్ చేశారా ఏంటి అని చెప్పేసి, అంటే సినిమా పేర్లను కూడా మన ఇంటి పేర్లాగా మార్చేసుకుంటూ ఉంటారు చూసారా. సో ఆ ట్రెడిషన్ లో ఏమన్నా మీరు వచ్చారా? రంగారావు అని, ఆహుతి ప్రసాద్ అని అలా లేదు. జ్వాల సినిమా అంటే మన చిరంజీవి గారి సినిమా. అప్పుడు నేను చాలా చిన్నపిల్ల, అంటే చిన్నవాడిని. ఓకే ఓకే. మీరు యాక్ట్ చేసిన ఈ కోర్టు మూవీ దానిలో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? కోర్ట్ సీన్లో వచ్చింది బాగుంది సీన్ అని చెప్పేసి ఒకటి. అంటే కాల్స్ వచ్చినాయండి ఫస్ట్. మనం చూసేది అదే కదా, ఫ్రైడే కాల్స్ కోసమే కదా మనందరి ఇది. ఆ కాల్స్ ఫస్ట్ ముందు రోజు చేశారు, ప్రీమియర్ షో చేశారు. నాని గారు ఒక ప్రత్యేకమైన షో వేయించారు అందరి చేత. అది చాలా ముందు చూపుతూ చేశారు ఆయన. ఆ టైంలో మీరేమో AMBలో చూస్తున్నారు, మేమేమో ఇక్కడ అమీర్పేటలో చూస్తున్నాం. నేను చూడలేదు అసలు. నేను 15 దాకా సినిమా చూడలేకపోయాను, అదే బాధ. ఓకే, యాక్చువల్గా 12వ తేదీ ఇక్కడ వేసారు కదా, 12 ఇక్కడ వేసారు, 13 ముందు రోజు అందరికి షోస్ వదిలేశారు. 14th అఫీషియల్ గా రిలీజ్. నేను అక్కడ తగరపోల్స లోపల బీచ్ దగ్గర అక్కడ నడుస్తాను షో, రాలేని పరిస్థితి బయటికి. ఓకే, ఇంకా అప్పటికప్పుడు వచ్చి అయిపోయింది. సెకండ్ షోకి 15th వెళ్ళాను. అక్కడే వెళ్ళారా అయితే? ఇక్కడే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీకి వెళ్ళాను. ఓకే, కానీ ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది సార్. అసలు దానికోసే కదా బాధేసి. అందులో హిట్ అని ఈ చెవులో హిట్ అని కొడుతున్నారు, చూడలేకపోతున్నాను. అంటే స్టోరీ ఇది అని తెలుసు కానీ అసలు పాయింట్ ఏందనేది మాకు ఎక్సైట్మెంట్గా ఉంది. ఎట్లంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఏది ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా సాల్వ్ చేశారు అనేది మనకి 16 నిమిషాలు అక్కడ లోపల ఏం జరిగింది అది మనకి తెలియదు. ఆయన చెప్పలేదు, డైరెక్టర్ గారు స్టోరీ చెప్పేటప్పుడు అది వేరే విషయం అన్నాడు. అది ఏంటంటే ఆ సినిమా అంటే థియేటర్లో చూసేటప్పుడు మనకి కథ ఎంత బాగుంది, ఎంత ముచ్చటగా ఉంది అసలు అనిపించింది. క్యూరియాసిటీ వల్ల ఉంటుంది కదా సార్. నైస్ సార్. అంటే యాక్టింగ్ అయినా లేకపోతే రైటింగ్ అని ఇలాంటిది? ఏం రైటింగ్ అబ్బో నాకు అసలు తెలియదు అండి. అది అసలు సర్కిల్ మొత్తం అదే పెట్టుకుని ఏంటి సార్ అది? సర్కిల్ ఉంటారండి, ఉంటారు కానీ ఓన్లీ యాక్టింగ్ అదంటే ఇష్టం. అంటే క్యారెక్టర్ ఇచ్చిన చేయగలను అనే ఒక ఇది ఉంది సార్. ఫ్యూచర్లో ఒకవేళ మీకు ఏ టైప్ ఆఫ్ రోల్స్ అంటే మీకు బాగా ఇష్టం? అలాంటి లేదండి, ఇది లేదు ఇది అదేనే లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా క్యారెక్టర్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే.
కానీ మీలో ఎందుకు విల్లని ఎక్కువ చెప్పులు కనిపిస్తుంది. కుట్టే క్యారెక్టర్ నుంచి ఏరోప్లేన్ నడిపే క్యారెక్టర్ దాకా ఏదైనా చేయగలను, చేయాలి అనేది ఒక ఓకే, నైస్ సార్. తనకైతే ఈ కోర్టు విశేషాలు కానీ మీ లైఫ్ విశేషాలు సార్. ఫ్యామిలీది కానీ అంతా సూపర్గా చెప్పారు సార్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టు టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మంత్ ఘాటి దాని తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం సార్. మళ్ళీ మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.